స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కొనసాగుతోంది. మీటింగ్కు డిప్యూటీ సీఎం బట్టి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నారు. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే దానిపై కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు అధికారులు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్లు తెలిసిందే. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్లు సమాచారం. మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్ర యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజెట్ విడుదల చేస్తోంది.